మంత్రి బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ మనవరాలు సుష్మాదేవి భర్త చేతిలో హత్యకు గురయ్యారు. ఆమె వయసు 32 సంవత్సరాలు. బీహార్లోని గయా జిల్లా టెటువా గ్రామంలో విషాదకర సంఘటన జరిగింది. సుష్మాదేవి తన పిల్లలు సోదరి పూర్ణం కుమార్ తో కలిసి ఇంట్లో ఉన్న సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య జరిగిన ఘర్షణ ఆ హత్యకు దారితీసి ఉంటుందని అనుమానిస్తున్నారు. సంఘటన గురించి సుష్మాదేవి సోదరి పూర్ణం కుమారి మాట్లాడుతూ మధ్యాహ్నం 12 గంటల సమయంలో సుష్మాదేవి భర్త రమేష్ పని ఇంటి నుంచి వచ్చాడని, ఇక ఆ సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని చెప్పారు. గొడవ తీవ్రం కావడంతో రమేష్ నాటు తుపాకీతో కాల్పులు జరిపి పరారయ్యాడని తెలిపారు. గొడవ శబ్దం విన్న తాను పిల్లలు పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్లేసరికి సుష్మాదేవి రక్తపు మడుగులో పడి ఉందని అన్నారు. ఇక తన సోదరుని చంపిన రమేష్ ను కఠినంగా శిక్షించాలని ఉరి తీయాలని పూర్ణం డిమాండ్ చేశారు. సంఘటనపై గయా ఎస్ఎస్పీ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఫోరెన్సిక్ బృందం టెక్నికల్ నిపుణులను ఆధారాల సేకరణ కోసం ఘటనా స్థలానికి పంపినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుందని ఆయన తెలిపారు.